యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో బుధవారం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, రైతాంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి ఎంఆర్ఓకు మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐకేఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడాల భిక్షపతి మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో బుధవారం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, రైతాంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అఖిల భారత రైతు కూలీ సంఘం ఐకేఏఎంఎస్ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి ఎంఆర్ఓకు మెమోరాండం అందజేశారు. ఈ సందర్భంగా ఐకేఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు మామిడాల భిక్షపతి మాట్లాడుతూ, వర్షాకాలం సీజన్ ప్రారంభమైనందున రైతులకు సరిపడా విత్తనాలను సబ్సిడీపై ప్రభుత్వమే అందించాలని, ఎరువులను ప్రభుత్వమే సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఫర్టిలైజర్ షాపులలో నకిలీల బెడద అరికట్టి రైతులను కాపాడాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలలో భాగంగా జూన్లోపే రైతు రుణాలను మాఫీ చేసి కొత్త రుణాలను అందించాలని డిమాండ్ చేశారు. పంటలకు సమగ్ర బీమాను వర్తింపజేయాలని కోరారు. రైతు బంధును విడుదల చేసి రైతులకు ఇవ్వాలని కోరారు. కనీస మద్దతు ధర, రైతు రుణ విముక్తి చట్టాలను పార్లమెంటులో ఆమోదించాలని, తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐకేఎంఎస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మామిడాల సోమయ్య, కల్లెపు ఆడవయ్య, ఇక్కిరి సహదేవ్, ఆన్రెడ్డి, బాల్రెడ్డి, దొంతిరి అంజిరెడ్డి, చీరబోయిన బాలయ్య, మారుచోడు సిద్ధేశ్వర్, పంజాల మురళి, మాలోతు మోతీలాల్, ఇక్కిరి సిద్ధులు, ఎర్రంబెల్లి ఐలయ్య, ఎలగందుల సిద్ధులు, గడ్డం నాగరాజు తదితరులు పాల్గొన్నారు.